సీఎం విజయ్ ప్రభుత్వంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రభుత్వం కాదు, ఒక సర్కస్ గుంపు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఎంకే న్యాయవాదుల వింగ్ తో సమావేశమైన ఉదయనిధి స్టాలిన్ రానున్న రోజుల్లో టీవీకే మంత్రులు ఒక్కొక్కరిగా సమస్యలో చిక్కుకుంటారని తెలిపారు. ఎవరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు అనేది సీఎంకే తెలియదని చెప్పారు. డీఎంకే నేతలను చూస్తే అరెస్టు చేయాలని, అలా డీఎంకే నేతలను చూస్తే సోఫా పంపాలని ఈ ప్రభుత్వం భావిస్తుందని మండిపడ్డారు. తమిళనాడు ప్రజలు ఊహించని ఎన్నికల తీర్పు ఇచ్చారని చెప్పారు. తనను అరెస్టు చేయడం పెద్ద జోక్ అని ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. తన మాటలకు సమాధానం చెప్పే ధైర్యం లేక అరెస్టు చేశారని ఆరోపించారు. కావేరీ నీటి కోసం రైతుల తరఫున మాట్లాడానని, తనను అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టు చేస్తారని ముందే చెప్పి ఉంటే తంజావూరులోనే ఉండేవానని తెలిపారు. డీఎంకే జెన్జీ కార్యకర్తలను టీవీకే ప్రభుత్వం పోలీసులతో బెదిరిస్తుందని మండిపడ్డారు. టీవీకే ప్రభుత్వంపై రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు ఫోన్ ద్వారా. గోపినాథ్, ఉదయనిధి స్టాలిన్ చేసిన కమెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చంటారు? టీవీకే పార్టీ నేతల పైన కావచ్చు, లేదా ముఖ్యమంత్రి విజయ్ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ ఇబ్బంది పెట్టే రకంగానే ఉదయనిధి స్టాలిన్ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కావేరీ జలాలకు సంబంధించి గత రోజుల నుంచి కూడా టీఎంకే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వస్తుంది. ఆ సందర్భంగా ఇప్పటికే ఏదైతే ఉదయనిధి స్టాలిన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ అరెస్ట్ విషయంలో కూడా ఆయన చాలా ఘాటుగా జరిగింది. తన అరెస్టు అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం నేను అంటే కావేరీ జలాల కోసం పోరాడుతుంటే పొరుగు రాష్ట్రంతో తనని ఇబ్బందులు గురి చేసే విధంగా తనని అరెస్ట్ చేయడాన్ని పెద్ద జోకుగా వర్ణించడం జరిగింది. సో ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఏదైతే అంటే ప్రభుత్వం పైన కావచ్చు, అదే విధంగానే ఇది ఒక సర్కస్ గుంపు లాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు, ఎక్కడ కూడా ఒక బాధ్యతాయుతంగా వీళ్ళు వ్యవహరించడం లేదంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే ఈ టీవీకే పార్టీకి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరు మంత్రుల్లో తెలియదు, ఎవరు ఎమ్మెల్యేలో తెలియదు, ఎవరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత సీఎం విజయ్కే తెలియదు అన్నట్టు కూడా ఇట్లా కొన్ని రకాల హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఏ అంశాన్ని కూడా అంటే వదలడం లేదు డిఎంకే పార్టీకి సంబంధించిన కానీ, లేదంటే ఉదయనిధి స్టాలిన్ కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం, ప్రతి అంశాన్ని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగానే మొదటి నుంచి కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకి కూడా రెండు పార్టీల మధ్య ఇప్పటికే కూడా తీవ్ర ఉద్రిక్తలు దారితీస్తున్న నేపథ్యంలో అన్నా టీవీకే పార్టీతో అంటే ఇంటిగా పొత్తు వ్యవహరిస్తారంటూ కూడా ఆయన ఉదయనిధి స్టాలిన్ కూడా మాట్లాడుతూ రావడం. మొత్తం మీద హాట్ కామెంట్స్ మరోసారి రాజకీయ సంచలనంగా మారింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపినాథ్.